నమస్కారం. నిన్న జరిగిన యాంటీ డ్రగ్స్ 2K రన్లో కొంతమంది నాయకులు మాకు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ గురించి చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడింది. అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని ఎవరు చెప్పారు? డ్రగ్స్ ఉంటుందని చెప్పేసి డ్రగ్స్ ఇక్కడ అమ్మడం ఎవరు అమ్ముతున్నారని మీరు కూడా ఉన్నారు కదా, టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, మీకు తెలియదా? మీరే ఉన్నారు, ఇక్కడ చూసిరు కదా. అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి విధంగా వాళ్ళు ఉంటారు. అయినా కానీ ఏం జరిగినా తాండూరులో ఏ విషయం జరిగినా కానీ ఓన్లీ రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ మీద పడుతున్నారు. ఏంది మీరు వేరే కాలనీ 36 వార్డులు ఉన్నాయి తాండూరులో, 36 వార్డులు కనబడట్లేదా? ఓన్లీ రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ కనిపిస్తుందా? ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు గెలిచిరని చెప్పేసి మీకు ఏదో కుళ్ళు వేస్తుందా? మీకు కుతాంతం ఎందుకు చెప్పండి? ఇదంతా మీరు అన్ని వార్డులను కలుపుకోండి, తాండూరులో జరుగుతుందని చెప్పండి. మీరు డ్రగ్స్ పైన మీరు అవగాహన తీసుకురండి. కానీ ఏడో 2K రన్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే కాదు కదా. ఎలక్షన్లప్పుడు పెద్ద క్యాంపులు పెడతారు, దీన్ని కూడా క్యాంపులు పెట్టండి. క్యాంపులు పెట్టి పెద్ద అందరినీ గ్యాదర్ చేసి చెప్పండి. అది కానీ తప్పడం, ఇది రాజీవ్ కాలనీ తప్పు చేస్తుంది, ఇందిరమ్మ కాలనీ తప్పు చేస్తుంది, ఎన్టీఆర్ కాలనీ తప్పు చేస్తుంది, సమంజసం కాదు, ఇది మంచిది కాదు. ఏమైనా కానీ మీరు ఇలా చేయడం తప్పు. మీరు ఏమైనా కానీ క్షమాపణ చెప్పాలి. రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ వాళ్ళకు, యూత్కు కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను.